ఆయన చెప్పిన మాటలే నేను చెప్పిన మాటలు. గజ్జల మల్లారెడ్డి గారు కవి. ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గజ్జల మల్లారెడ్డి గారిని ఒక ఆయన అడిగాడంటే ఎలా ఉందండి ప్రభుత్వం అని. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది అన్నారు. ఇది కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది. కమ్మంటే తెలుసుగా అన్నాడు ఆయనే. నేను అన్నదా మాటలు కాదు. సరే మొన్న ఏదో నేను అట్టాలేదు నేను చెప్పాడు, కానీ అది కోట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నాడు. ఎన్నాళ్ళు కాస్తావు ఈ కాపు? మా ఇంటి మీద దాడి జరిగినా కాపు కాస్తావా? కందుకూరులో నీ కులం వాడిని చంపేసినా కాపు కాస్తావా? మమ్మల్ని చంపేసినా కాపు కాస్తావా? నీ బలం నీ కులం, గుర్తుపెట్టుకో. నీ బలం నీ కులం. చంద్రబాబు బలం నువ్వు. అర్థమైందా? చంద్రబాబు బలం నువ్వు, నీ బలం కులం. రాజకీయం చేస్తున్నావు, పిచ్చి రాజకీయం చేసుకో, అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని చంపేసినా కూడా నువ్వు కాపు కాస్తానంటే ప్రజలు ఒప్పుకోరనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. టైం విల్ కమ్, పరిస్థితులు వస్తాయి. 20 మాసాలు అయిపోయింది ఈ ప్రభుత్వానికి. నేనేమి విధ్వంసకారుని కాదు. నా మీదకి వచ్చారే వందనాదేవి గారు చూశారు కానీ ఏం తిట్టిందో. ఒక మహిళ, అది కూడా సత్యనపల్లి, అబ్బూరు మళ్ళీ కూడా సత్యనపల్లి మంత్రిగా చేశా. ఇప్పుడైనా హింస చేశానా నేను? ఎవరి మీద తప్పులు కేసులు పెట్టానా నేను? ఎవరి మీద రౌడీజం చేశానా నేను? పవర్ ఉంది నాకు, ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను, పోలీస్ వ్యవస్థ నా దగ్గర ఉంది. ఇప్పుడేం చేశానా? లేదు కమ్మాస్ మీద ఎప్పుడన్నా దౌర్జన్యం చేశానా? కమ్మాస్ నాకు ఎంతమంది నా అభిమానులు ఉన్నారు సత్యనపల్లి వాళ్ళు. ఆ వందనాదేవి గారు అంటుందమ్మా, ఏం పెడుతుందయ్యా బాబు. తల్లి వందనాదేవి, తల్లి నీకు వందనం అమ్మా, ఎంత బ్రహ్మాండంగా తిట్టావు తల్లి, అందరూ చూశారు సోషల్ మీడియా అంటుంది. ఇంకో మహాతల్లి మైకి దగ్గర మాత్రమే హోంవర్క్. అమ్మరావు గారు ఎవరు అన్నారో చూపించండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. చూపించండి ఇంకా సామాజిక వర్గానికి చెందిన అల్లుడు నాకు అమ్మ నా కొడకల్లారా తిట్టానంట. రాష్ట్రాల మనిషి ఆయన చౌదరి గారే రాసి ఫోటో ప్రొడ్యూస్ వెంకటరాంబాబు కులం పెట్టి తిట్టాడు, చంద్రబాబుని కులం పెట్టి తిట్టాడు, కులాలు రెచ్చగొడుతున్నాడు. కులం పేరు మీరే మొదలుగా కులాలు రెచ్చగొడుతున్నాడు. సరే కమ్మ నా కొడకల్లారా, కమ్మ నా కొడుకులు ఇక్కడ ఉంటే చంపేస్తా. చంద్రబాబు కమ్మ నా కొడక చెప్పండి, విన్నారా మీరు? ఏమన్నాడు? కులం పెట్టి తిట్టానా? నాకు 3 కూతుళ్ళు. ఏం మాట్లాడాడు? కులాల గురించి మాట్లాడాడు. ముఖ్యమంత్రిని కమ్మనా కొడకని తిట్టాడు. ఏమండి మేమేమైనా మాట్లాడామా? ఏ కులాన్ని ఎత్తామా? ఎవరైనా ఎత్తారా? తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏనాడన్నా? పవన్ కళ్యాణ్ ఎంత హ్యూమిలియేట్ చేసినా ఆయన మాట్లాడలేదే. నీ కడుపు మంట దుగ్ధ మీకు. ఇక రాలేము, ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రాలేము. బూతుల పంచాంగం, అధికారంలో ఉన్నప్పుడు బూతుల పంచాంగమే, అధికారం లేనప్పుడు బూతుల పంచాంగమే. హత్యా రాజకీయాలకు మారిపోయారు. కోడికత్తి డ్రామా. ఏమైంది? ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదు? ఎందుకు కోర్టుకు వెళ్ళటం లేదు? ప్యాలెస్ తిరుగుతున్నావు, విదేశాలు తిరుగుతున్నావు, కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పావు. ఓపిక తీరిక లేక నీ నగ్న రూపం బయటకు వస్తుందన్న భయమా అని అడుగుతా ఉన్నా. నీ సొంత బాబాయ్ హత్య కేసుని మాఫీ చేయడం కోసం సిబిఐ మీదే కేసు పెట్టిన ముఖ్యమంత్రివి నువ్వు. ఏం చెబుతారు ఈ నాయకులంతా? ఏం చెబుతారు? ఏం మాట్లాడాడు అంబటరాంబాబు? ఏం మాట్లాడుతుంది రోజా? ఏం మాట్లాడుతుంది పేరు నాని? ఏం మాట్లాడుతుంది జోగి రమేష్? మీరు చేసిన బియ్యం కుంభకోణాలు, మీరు చేసిన మైనింగ్ కుంభకోణాలు, కాంట్రాక్టులో దోపిడీ, మద్యంలో దోపిడీ, అన్ని విచారణ జరుగుతున్న బాధ. పాపం ఆయన చెప్పాడు మిథున్ రెడ్డి, మేము సూసైడల్ స్క్వాడ్ అని. అంటే వీళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గంగలో కలిపాడు, ఇక మొన్న బ్యాలెన్స్ కూడా గంగలో కలపాలన్న ఆలోచనలో ఆయన ఉన్నాడు.
వైఎస్ఆర్ పట్నం ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు బలైపోయారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే. ఎక్కడ దొరుకుతుందా, ఏం దొరుకుతుందా దాన్ని రాజకీయ కోణంలో చూడటమే. ఎప్పుడైనా సాయం చేశాడే? ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చాయి, అగ్నిబాధలు, ఎవరికైనా రూపాయి ఇన్ని లక్షల కోట్లు సంపాదించాడు కదా జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల ద్వారా. ఎవరికైనా రూపాయి సందాయటం చూసారా? రూపాయి సాయం చేయడం చూసారా? ఏ జిల్లాలో, రాష్ట్రంలో ఆఖరి పులివెందులో ఎవరికైనా సాయం చేశాడా? మేము చేస్తున్నాం. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు బాధితులను ఆదుకుంటా ఉన్నాడు, భారీ ఎత్తున సాయం చేస్తా ఉన్నాడు. నువ్వు చేసావా? ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తుంది, నువ్వు చేశారా? జేబులు నింపుకోవడమే మీ లక్ష్యం. అప్పుడే జనం మర్చిపోయారు. 2024కే మర్చిపోయారు అనుకుంటా. మర్చిపోలే జనం. తగిన విధంగా స్పందిస్తారు. నేను చెప్పేవాడిని, అయ్యా పాపం పండుతూ ఉంది, రాబోయే రోజుల్లో ప్రపంచం రాబోతుందని చెప్పాను. ప్రపంచం వచ్చింది, 11 సీట్లకు పరిమితం చేశారు. అందువల్ల మెల్ల చెబుతున్నాం నాయకులకి, కులాల పేరుతోటి చూడండి ఏం రాస్తాడు. కులాన్ని తిట్టానట. నాకు మతి భ్రమించింది. దిగజాడు వ్యాఖ్యలు. ఏంటి దిగజాడు వ్యాఖ్యలు? మీరు రఫరఫా నరికేస్తాము, ఈడ్చేస్తాము, గొడ్డలు తీసుకొని గొడ్డల ఫోటోలు వేసి తిరుగుతుంటే హెచ్చరిక చేశాం. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తామంటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. భయం కల్పించి ప్రజల మీద ఎక్కడ ఈ దుర్మార్గులు మళ్ళీ వస్తారన్న భయం కలుగుతుంది కనుకనే హెచ్చరిక చేస్తా ఉన్నాం. నాకు మతి భ్రమించలా, మీకు మతి భ్రమించింది ఆల్రెడీ. ఏకసారి అయ్యారు, ఒకసారికే మతిపోయింది మీకు. రెండోసారి గెలిచి ఓపిక లేకుండా పోయింది నాయకులకి. 7 సార్లు గెలిచాను రా పిచ్చాళ్ళారా. 7 సార్లు గెలిచా వీళ్ళందరూ సపోర్ట్ తోటి. రేపు పొద్దున ఏంటి సాక్షులు వేయటం, కాపుల్ని నరికేస్తా అన్నాడు బుచ్చి అంటాం, కాపులందరూ రెచ్చగొట్టడం, ఊళ్ళ మీదకి వెళ్ళి వెళ్ళండి, దాడులు చేయండి, నిరసనలు చేయండి, ధర్నాలు చేయండి. ఇది బడి. తాడేపల్లి ప్యాలెస్ ప్రస్తుతం దేనికి పరిమితమైందంటే విచ్ఛిన్నకర శక్తులు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని అమరావతి బిల్లు పెడితే వ్యతిరేకించి ఏకైక పార్టీ, 11 పార్టీలు, జాతీయ పార్టీలు అన్నీ కూడా సపోర్ట్ చేసి అమరావతి రాజధానిగా డిక్లేర్ చేస్తే వ్యతిరేకించిన ఏకైక పార్టీ సాక్షి యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వీళ్ళ విధానాలు ఎలా ఉంటాయో. 3 రాజధానులు ముచ్చటైపోయింది. పోలవరాన్ని మంట కలిపారు, పరిశ్రమలు పారిపోయినాయి. వీళ్ళ పరిశ్రమలు వస్తున్నాయి, వాళ్ళకి లెటర్లు రాస్తారు, పారిశ్రామిక లెటర్లు రాస్తారు, మీరు పెట్టుబడి పెట్టొద్దు, మళ్ళీ మేము వస్తే మనకు రద్దు చేస్తాం. ఆయన వస్తే ఆయన వచ్చేది లేదు, సచ్చేది లేదు, కానీ మేము వస్తే రద్దు చేస్తాం, ప్రాజెక్టులన్నీ రద్దు చేస్తాం, జువెల్దిన రద్దు చేస్తాం, స్టీల్ ప్లాంట్లు రద్దు చేస్తాం. మీరే చూస్తున్నారు కదా పాత్రికేయ మిత్రులారా, మీరే చూస్తున్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తుంటే సపోర్ట్ చేసుకుంటూ గంగవరం పోర్టుని ఆదాయానికి కట్టబెట్టిన చరిత్ర ఇది. ఇవాళ స్టీల్ ప్లాంట్ నిలబెట్టి లాభాల బాటలు తెచ్చిన చరిత్ర ఎన్డీఏ కూటమిది. బెయిల్ అవుట్ తెప్పించి దాన్ని లైన్లో పెట్టారు. ఇవాళ కొత్త స్టీల్ ప్లాంట్ వస్తుంది, 1,00,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం వచ్చింది. దానివల్ల ఆర్సిఎన్ మెటల్ కంపెనీ పెడతా ఉన్నారు. ఇవాళ పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. వాళ్ళకి లెటర్లు రాయటం, రాజధానికి అప్పు ఇవ్వద్దు. రాజధాని ముందు నుంచి చదువుతున్నాం, సెల్ఫ్ ఫైనాన్స్ స్టేట్, సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్. అక్కడ ఉన్న రైతులు ఇచ్చిన భూమిలో నుంచే లాభాలు తీసి ఖర్చు పెడుతున్నారు. అక్కడ రేపు బాకీ తీర్చాలని అదే ప్రాసెస్. నేషనల్ ఇంటర్నేషనల్ సంస్థలు వస్తూ ఉన్నాయి. మరొకసారి చెబుతున్నాం, సాక్షి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం, సాక్షి టీవీకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీ గోబెల్స్ తప్పుడు ప్రచారాలతోటి మత సామరస్యాన్ని, కుల సామరస్యాన్ని రెచ్చగొడదామని చూస్తే మాత్రం మీ పప్పులు ఉడకనీయము. నాయకులు కూడా చెబుతున్నాం, మీ తప్పుడు విధానాలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం వస్తుంది. మేము శాంతియుతంగా ఉన్నాం. మీలాగా ఏ కేసులు లేకుండా 54 రోజులు జైల్లో పెట్టిన దరిద్రపు చరిత్ర మీది. ఆసుపత్రుల్లో ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడు గారిని
రాత్రి ఈడ్చుకెళ్ళిన చరిత్ర మీది, ఏమీ లేని కేసులు, తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపించిన చరిత్ర మీది. మీ చరిత్ర అప్పుడే మర్చిపోలేదు. అలాగే తెలుగుదేశం చేస్తే మీ బతుకులు ఏమైపోతాయి? ఉన్నాయే ఏదైతే మద్యంలోను, మైనింగ్లోను, ల్యాండ్ గ్రాబింగ్లోను మీరు సంపాదించిన దాని మీద చరిత్ర నడుస్తూ ఉంది. ఏ విధంగా దేవాలయాలు దోచుకున్నారో చరిత్ర నడుస్తూ ఉంది. ఇవన్నీ మర్చిపోయి మా మీద నిందలేద్దామంటే సాగేది కాదు. ఇవాళ తెలుగుదేశం అందరిది, అన్ని ప్రాంతాలది, అన్ని కులాలది. సామాజిక ఈక్వేషన్ నెరవేర్చడంలో తెలుగుదేశాన్ని మించిన మనగాడు లేడు. ఉత్తరాంధ్ర నుంచి కానీ, రాయలసీమ నుంచి కానీ, దక్షిణాంధ్ర కానీ, ఉత్తరాంధ్ర కానీ, ఎక్కడి నుంచే కూడా అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం, జనసేన. ఇవాళ ఎన్డీఏ కూటమి అద్భుతంగా పనిచేస్తుంది. కేంద్ర సహకారం తీసుకున్నాను. దుగ్ధ పాపం ఏం చేస్తాం మనం? ఆ కడుపుబ్బరం తగ్గటంలా గ్యాస్ గోళీలు వేసినా కూడా కడుపుబ్బరం తగ్గట్లేదు వైఎస్ఆర్ పార్టీ నాయకులకి. అరాచకం నుంచి పుట్టింది. నేను మరలా చెబుతున్నా, నేను కట్టుబడి ఉన్నా. ఏదైతే రవి హత్య దగ్గర నుంచి జరిగిన పరోక్ష హత్యలకి కారకులు ఎవరో తేలాల్సిన అవసరం ఉంది. ముషీరాబాద్ జైలు నుంచి జరిగిన రాజకీయ కుట్రలో ఏ విధంగా ఎవరెవరిని పార్టిసిపేట్ చేశారు, షూటర్లని, బాంబే నుంచి షూటర్లను తెచ్చి ఏ విధంగా రవిని హత్య చేశారు అన్ని తేలాల్సిన అవసరం ఉంది. సాక్షులుగా ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఎందుకు లేపేశారో తేలాల్సిన అవసరం ఉంది. బాబాయ్ హత్యలో అసలు దోషులు ఎవరో తెలియాల్సిన అవసరం ఉంది. గుండెపోటుతో మరణించాడని చెప్పి దాన సంస్కారాలకు ఏర్పాటు చేసింది ఎవరు? గొడ్డలిపోటుతో తలచిత్రం అయితే అది గుండెపోటుగా చిత్రించి దాన సంస్కారాలకు ఏర్పాటు చేసి ఆల్మోస్ట్ పాడగట్టే స్టేజ్లో కూతురు వచ్చింది కనుక పోస్ట్ మార్టం జరిగింది. దానిలో ఎవరెవరైతే సాక్షులు అందరూ ఇప్పుడు నలుగురు లేపేశారు. ఎవరు దేనికి నరికేశారు? దోచుకున్న సొమ్ముతో కోర్టును కూడా మేనేజ్ చేయాలనే ప్రయత్నాలు మీవి. సొంత బాబాయినే లేపేసిన చరిత్ర మీదైతే ఇంకేంటి మనం మాట్లాడేది? ఇవాళ చూశారు